2018వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా దాదాపుగా 169 ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చాం. గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశాం. ఈలోగే ప్రభుత్వం మారిపోయిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. అదేదో నిన్నో మొన్నో పుట్టినటువంటి సంస్థ కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనము అనేక ఉద్యోగాలు భర్తీ చేసి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంటర్వ్యూస్ ఉండే అది కూడా తీసి డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చిన స్థాయికి తీసుకొచ్చారు. అటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా తయారు చేశాడంటే, సంతలో పశువులు కొనేటట్టుగా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకునే స్థాయికి తీసుకొచ్చాడు. ఇది క్షమించరాని నేరం. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదు. 30 మంది డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్ని మ్యానిపులేట్ చేసి ఒక్కొక్క పోస్టుకి 2.5 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు. 20 డిఎస్పీ పోస్టుల్ని ఒక్కొక్క పోస్టుకి 1,50,50 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఈరోజు ఉద్యోగాలు ఇచ్చారు. డే 1 నుంచి కూడా నిరుద్యోగులు పోరాటం చేశారు. చాలా దారుణంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని వారి సొంత సంస్థగా మార్చుకున్నాడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చిన తర్వాత ఇంతవరకు సెక్రటరీ అనేవాళ్ళు పోలీస్ ఆఫీసర్లు ఎప్పుడూ లేరు. ఫస్ట్ టైం ఒక కరప్షను, ఒక అవినీతి పరుడైనటువంటి సీతారామాంజనేయుల్ని సెక్రటరీగా వేసుకొని ఈరోజు ఈ మ్యానిపులేషన్ అంతా కూడా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మాన్యువల్ వాల్యుయేషన్ అనేది అది ఎప్పుడు ఉంది, అది చట్టంలోనే ఉంది. XYZ ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ చైర్మన్ వచ్చినా చేయాలి. ఎప్పుడైతే సీతారామాంజనేయులు సెక్రటరీగా వచ్చాడో ఈ మాన్యువల్ విధానాన్ని ఎత్తేసి డిజిటల్ వాల్యుయేషన్ పెట్టాడు. అక్కడే అవినీతి ప్రారంభించారు. దానికేంటి షాకు? కోవిడ్ ఉందని చెప్పి పరీక్ష తీవ్రంగా కోవిడ్ ఉన్న సమయంలో రాష్ట్రమంతా పరీక్ష జరిగింది. వాల్యుయేషన్ చేసేటప్పుడు కోవిడ్ వస్తుందని చెప్పి ఈ రకంగా డిజిటల్ వాల్యుయేషన్ చేసి మొత్తం పోస్టులన్నీ కూడా అమ్ముకోవడమే కాకుండా ఆ రోజే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే మాన్యువల్ వాల్యుయేషన్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఎప్పుడు కూడా దొంగతనం చేస్తే ఎప్పుడు దాగోదు. అది 3 సార్లు వాల్యుయేషన్ చేశారు. 2 సార్లు మాన్యువల్ వాల్యుయేషన్ చేశారు, ఒకసారి డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. కోర్టుకి ఏం చెప్పారు? చెప్పాలి కదా వాస్తవాలు. ఒక ఐపీఎస్ ఆఫీసరు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి కోర్టుకి అబద్ధం ఆడాడు. ఉరి తీయాలి, ఇలాంటి ఆఫీసర్లు శిక్షలు వేయాలి. 3 సార్లు వాల్యుయేషన్ చేసి ఎఫిడవిట్లో మేము 2 సార్లే చేశామని చెప్పి తప్పుడు ఎఫిడవిట్ ఇస్తే కోర్టు దాన్ని గమనించి మొత్తం నోటిఫికేషన్ అంతా కూడా రద్దు చేసి కొత్తగా మళ్ళీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి 5 మాసాల్లో పూర్తి చేయమని చెప్పారు.